కాళేశ్వరం ప్రాజెక్టుపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదిక పరిస్థితి ఏంటని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. నివేదికను అసెంబ్లీలో పెట్టడానికి ముందే చర్యలు తీసుకుంటారా, అసెంబ్లీలో చర్చించిన తర్వాత తీసుకుంటారా, కమిషన్ నివేదికపై ఏం చేశారన్న వివరాలు కూడా ఉండాలి కదా, వాటిని కూడా అసెంబ్లీలో పెడతారా? కమిషన్ నివేదిక ఇచ్చిన 6 నెలల్లో చర్యలు తీసుకోవాలని చట్టంలో ఉందని పేర్కొంది. తమకు అత్యవసరం ఉందని మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని పిటిషనర్లు పేర్కొంటున్న నేపథ్యంలో ఈ సమాచారం తమకు కీలకమని చీఫ్ జస్టిస్ ఏకే సింగ్, జస్టిస్ మొహియుద్దీన్ ధర్మాసనం వ్యాఖ్యానించింది. ప్రభుత్వం తరపున అడ్వకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డి సమాధానమిస్తూ తన వద్ద సమాచారం లేదని శుక్రవారం తెలియజేస్తానన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో అక్రమాలపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదికను కొట్టివేయాలని విజ్ఞప్తి చేస్తూ మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు దాఖలు చేసిన 2 వేర్వేరు పిటిషన్లపై చీఫ్ జస్టిస్ ఏకే సింగ్, జస్టిస్ మొహియుద్దీన్ ధర్మాసనం గురువారం విచారణ చేపట్టింది. కేసీఆర్, హరీష్ రావు తరపున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాదులు ఆర్యమ సుందరం, దామ శేషాద్రి నాయుడు వాదనలు వినిపించారు. కాళేశ్వరం కమిషన్ నివేదికను అడ్డం పెట్టుకుని మా ప్రతిష్టను దెబ్బతీసేలా వ్యతిరేక ప్రచారం చేయాలని చూస్తున్నారు. నివేదిక కాపీ మాకు ఇవ్వకుండానే దానిపై సీఎం, మంత్రులు మీడియా సమావేశం నిర్వహించడంతో పాటు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. నివేదికను అదే రోజు మీడియా మొత్తానికి ఇచ్చేశారు. పత్రికల్లో పూర్తి వివరాలు బహిర్గతమవడంతో పాటు దాదాపు 100 వెబ్సైట్లలో సమాచారం ఉంది.